ఆస్తి తగాదాలు ఆ ఇంట్లో చిచ్చు పెట్టాయి. కుటుంబ కలహాలను కాలరాస్తూ తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచాయి. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులోని కేకే ఫామ్ హౌస్లో రియల్టర్ కమ్మరి కృష్ణ అలియాస్ కేకే దారుణ హత్యలో మిస్టరీ వీడింది. కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడై పథకం ప్రకారమే అంగరక్షకుడు బాబా అండ్ బ్యాచ్కు 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకొని కేకేను హతమార్చినట్టు షాద్నగర్ పోలీసులు తెలిపారు. సుపారీ హత్య కేసును ఛేదించిన పోలీసులు షాద్నగర్ ఏసీపీ కార్యాలయంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం కమ్మదనం కేకే ఫామ్ హౌస్లో గుర్తు తెలియని దుండగులు రియల్టర్ కమ్మరి కృష్ణ అలియాస్ కేకేను దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చారన్న సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేకే 3వ భార్య అయిన కమ్మరి పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసు దర్యాప్తు క్రమంలో పోలీసులకు వీస్తూ పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. మృతుడు కేకే రియల్ వ్యాపారంలో ఎన్నో ఆస్తులు కూడబెట్టాడని, 3 పెళ్లిళ్లు చేసుకొని 2వ భార్య మృతి అనంతరం మొదటి భార్య సంతానాన్ని పట్టించుకోకుండా ఆస్తులన్నింటినీ 3వ భార్య పేరిట రిజిస్టర్ చేయడాన్ని జీర్ణించుకోలేని మొదటి భార్య కుమారుడు శివ తండ్రి వ్యవహరిస్తున్న తీరును ప్రతిఘటించడంతో కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందులో భాగంగానే శివ తండ్రి కేకేను హతమార్చేందుకు స్కెచ్ వేసి బాబా అండ్ బ్యాచ్తో అమలు చేయించాడని తేల్చిన పోలీసులు పట్టుబడిన 4 నిందితుల్లో A1గా శివ, A2గా బాబా, A3గా గణేష్, A4గా JCLను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారిపై BNS యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 2 కార్లు, 1 ద్విచక్ర వాహనం, 3 కత్తులు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను డీసీపీ రాజేష్ అభినందించారు. ఫామ్ హౌస్కి వచ్చామండి 10:30కి మార్నింగ్ 10:30కి ఫామ్కి వచ్చాము. కేకే ఫామ్ హౌస్ షాద్నగర్. బాగానే ఉన్నాము. ఈవినింగ్ వెళ్ళిపోదామని మార్నింగ్ అన్నారు, మళ్ళీ ఉందామన్నారు. టీ తాగడానికి కిందికి వచ్చారు. టీ తాగేసి వెళ్ళిపోదాము అన్నారు. కిందికి వచ్చి హంస పొడవడానికి వస్తుంటే వెనుకకి వెళ్ళారు. బాబా అనేటోడు మా దగ్గర పనికి ఉన్నాడు. వాడు బాబా అనేటోడు పిచ్చారుకులు అరుచుకుంటూ లోపలికి వచ్చాడు. ఏమైంది బేటా అన్నాడు ఈయన. అందులోకి 2 వచ్చారు. నన్నేం రికార్డ్ చేస్తారయ్యా, 2 వచ్చారు. 2 వచ్చి వాళ్ళు కత్తి పెట్టి వెనుకకు తిప్పేశారండి. చేతులు వెనుకకు పట్టుకున్నాడు బాబా అనేటోడు. పట్టుకుని ఇద్దరు ఇంటింటనే ఉన్నారు. తెల్ల బట్టలు వేసుకున్నారు. నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, తను అంత దూరంలో ఉన్నాడు. గతంలో మనం కొట్లాటలేదు బాబాతో? లేదండి. వాడు నాకు తిండి లేదు, నా పిల్లలకి తిండి లేదన్నా, నాకు పని అంటే బతుకుతాడులే అని చేశాడండి. ఇంతకుముందు చేసి మానేసినోడే మళ్ళీ వచ్చాడు. మన దగ్గర ఏం పని చేస్తాం? ఏం చేయరండి, సెక్యూరిటీలా ఉంటాడు అంతే. మాకు కన్వెన్షన్స్ ఉన్నాయి. అవసరం పడతారు మనుషులను పెట్టుకున్నాడు. ఈ మధ్యలో ఏమైనా అన్నారా మనకు? అసలు ఏమీ లేవండి. ఏం ప్రాబ్లం అంటే సంపాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏమైనా ఎవరో ఇచ్చి సుపారీ ఇచ్చి చేయించారండి. ఆస్తి గొడవ ఫస్ట్ బాబా ఒక్కడే వచ్చాడండి. బాబా వెనకాల ఉన్నాడు. టీ ఇచ్చాడు, టీ కూడా తాగాడు. తర్వాత వాడు ఫోన్ చేసి తీసుకున్నాడు. మరి మార్చుకుంటూ వచ్చాడు. బయటకు వెళ్ళిపోయాడు. ఫస్ట్ టీ తాగేసి మార్చుకుంటూ వచ్చాడు లోపలికి. వచ్చిన తర్వాత 2 వైట్ షర్ట్ వేసుకున్నారు. పెద్ద హైట్ లేరు వాళ్ళు. సుపారీ ఇచ్చారు అంటున్నారు కదా మీరు, అంటే ఎవరు గతంలో ఏమైనా అయినాయా మీకు వాళ్ళకు? గతంలో ఏమన్నా అంటే నాకు అర్థం కాదు. మామూలుగా సార్ తోటి ఏమైనా గొడవలు ఉన్నాయా? సుపారీ ఇచ్చి చంపారు అంటున్నారు. ఆస్తి గొడవలు నడుస్తున్నాయండి మాకు. బయట కూడా ఎవరితో మేడం గొడవలు నడుస్తున్నాయి అంతే. మనకి ఈ నెల 10వ తారీఖు అంటే 10/7/2024 సుమారు 5:30-6 ప్రాంతంలో సాయంత్రము మనకు ఇనిషియల్గా ఒక మర్డర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది. ఇది మన కమ్మదానం శివార్లో షాద్నగర్ పిఎస్ లిమిట్స్ కేకే ఫామ్స్లో ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గొంతు పొడిచి చంపేసారనే రిపోర్ట్ తోటి మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదర్ వర్కర్స్ కూడా ఉంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ వచ్చి కమ్మరి పావని, ఆమె ఒకరిని గుర్తుపడుతుంది. ఆ 3 గుర్తులేని వ్యక్తుల్లో
ఆమె నుంచి కంప్లైంట్ తీసుకుంటాం జరుగుతుంది. కంప్లైంట్ తీసుకుని క్రైమ్ నంబర్ 525 of 2024 under section 103 read with 3 subclass 5 61 BNS and section 25 1B subclass AB ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పారిపోతారు ఆ వర్కర్స్ అందరినీ కూడా, అందుకని ఆర్మ్స్ యాక్ట్ కూడా యాడ్ చేస్తుంది. దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలిసిందంటే కమ్మరి కృష్ణ అతను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి. ఈయనకు ముగ్గురు భార్యలు ఉంటారు. మొదటి భార్య పేరు విజయలక్ష్మి, అట్లా విజయలక్ష్మి కొడుకున్న పెద్ద కొడుకు శివ. దీంట్లో అక్యూజ్ నెంబర్ 1. ఈ శివకి కమ్మరి కృష్ణ డిసీజ్కి చాలా రోజుల నుంచి పార్టిషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ప్రాపర్టీ పార్టిషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దాని పరంగా ఏం చేస్తాడంటే శివ కాన్స్పర్ అవుతాడు. బాబా బిస్కుంద బాబా శివానంద్ అనే అతనితో కాన్స్పర్ అవుతాడు. ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసుకుని ఒక సుపారీ ఆఫర్ చేస్తాడు. కమ్మరి కృష్ణని చంపినచ్చో ఒక 25 లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక 2 lakhs అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మరి కృష్ణ దగ్గర 2015 to 20 ఈ 5 years పర్సనల్ గార్డ్గా కూడా వర్క్ చేస్తాం జరుగుతుంది. ఇతను మళ్ళీ రీసెంట్గా 10 years ముందు కూడా పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీగానే జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శివ ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక ఇద్దరు అకంప్లిస్ని కూడా తెచ్చుకుంటాడు. ఒక అతని పేరు గణేష్, ఇంకో అతను జూనియర్ ఉన్నాడు. ఇద్దరు అకంప్లిస్ తెచ్చుకుని సమయం చూసుకుని 10వ తారీఖు రోజు, ఇందాక చెప్పినట్టు 10వ తారీఖు రోజు సుమారు సాయంత్రం 5:30-6 గంటలకి అతను ఫామ్కి వెళ్తాడు. కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు లేని టైం చూసి ముగ్గురు కలిసి అతను చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ హిప్ దగ్గర పొడి చేసి చంపి పారిపోవడం జరుగుతుంది. దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మన సిపి సార్ ఆదేశాల మేరకు ఏసీపీ షాద్నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సిఐ షాద్నగర్, డిఐ షాద్నగర్, సిఐ అమంగలు, సిఐ షాద్నగర్ రూరల్, ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెసివ్గా 3 daysలో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు దట్ ఈస్ 13/7/2024లో 2021 రోజు మార్నింగ్ అవర్స్లో 4 అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు A1 వచ్చేసి కమ్మరి శివ, నాకు అన్నట్టు అతను ఫస్ట్ వైఫ్ కొడుకు. సెకండ్ A2 వచ్చేసి బిస్కుంద బాబా శివానంద్, A3 వచ్చేసి గణేష్, A4 వచ్చేసి జూనైల్ ఉన్నాడండి. వీళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కోసం పంపుతున్నాము. జూనైల్ అండి, మనము వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లా కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఫాస్ట్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ అక్టోబర్లో ఫైల్ చేసి కూడా వీళ్ళు సెక్యూర్ కన్వెన్షన్ ఇన్ దిస్ కేసు ఇస్తా అని మాట్లాడుకున్నారు. 2 lakhs అడ్వాన్స్ తీసుకున్నారు. దీంట్లో మన రికవరీ కూడా 2 కార్లు, వీళ్ళ యాక్ట్ కోసం వాడిన 2 కార్లు, ఒక సెల్ ఫోను, వీళ్ళు వాడిన టాయ్ పిస్టలు, వీళ్ళ కార్లో రికవర్ అయిన 3 కత్తులు, క్యాష్ కూడా A2 దగ్గర వీళ్ళ ట్రాన్సాక్షన్లో మిగిలిన క్యాష్ 50,000 కూడా రికవర్ చేసుకుని జరుగుతుంది. ఓకే, ఆయన వ్యవహారాలకు సహకరిస్తే డెఫినెట్లీ మన కంప్లైంట్స్ వస్తే డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తామండి. అట్లాంటిది అయితే మా నోటీస్లో లేదు. వీఆర్ స్టిక్కింగ్ టు దిస్ మర్డర్ కేసు.